పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే. నేను వేరే ఊరు నుంచి అత్తింటికి రాలేదు. ఇదే నా పుట్టినిల్లు, ఇదే మెట్టినిల్లు. ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అలాగే మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక, అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్టణం ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తున్నాను. మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించాలి. ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది, 15 మంది ఉన్నారు, కానీ ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను, కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను, నా పార్టీ కోసం నేను పోరాడతాను. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాలు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత 20 రోజుల నుంచి చూస్తున్నట్లయితే తునిలో నాటకీయ పరిణామాలు చోటు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ అదేవిధంగా వైసీపీ మధ్య గట్టిగా ఘర్షణ వాతావరణం జరిగింది. దీనికి సంబంధించి తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాలు తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ లో తుని ప్రశాంతంగా ఉన్న తుని పట్టణంలో ఈ ఘర్షణ వాతావరణం దౌర్జన్యాలు ఎప్పుడు చూడలేదు. మున్సిపల్ చైర్మన్ పదవి అదేవిధంగా వైస్ చైర్మన్ పదవి గురించి ఘర్షణ వాతావరణం టీడీపీ సృష్టిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే తనకు మున్సిపల్ చైర్మన్ పదవి కూడా అవుతుంది అని ఆమె రాజీనామా లేఖను కాసేపటిగానే మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. అంటే ఈ నెల 3, 4 తేదీల్లో మొదటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఇటు అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. అయితే 3, 4 తేదీలలో దీనికి సంబంధించి టీడీపీ నేతలు నినాదాలు చేయడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని టీడీపీ నేతలు నినాదాలు చేయడంతో మొత్తం ఈ ఎపిసోడ్ ఆగిపోయింది. ఆ తర్వాత 17, 18 కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి 10 మంది టీడీపీలో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అవ్వడంతో దానికి సంబంధించి కూడా వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్. అంటే ఈసారి మాత్రం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే కనుక ఖచ్చితంగా ఆ కోరం లేకపోయింది. మొదటి 2 సార్లు కోరం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఈసారి కోరం లేకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉన్న తుని పట్టణంలో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ ఎన్నిక జరిగితే కనుక ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రస్తుతానికి అయితే మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ప్రకటించారు. అంటే కౌన్సిలర్కి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తుని మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 మంది కౌన్సిలర్లు 2 ఖాళీలు ఉన్నాయి. 28 మంది ఈ కౌన్సిలర్లకు సంబంధించి 17 మంది వైసీపీ అదేవిధంగా 10 మంది టీడీపీలో జాయిన్ అయ్యారు. ఒకరు మాత్రం న్యూట్రల్ గా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 15 మంది తమతోనే ఉన్నారు. ఇద్దరిని పోలీసులు బలవంతంగా ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు. ఒకవేళ ఇద్దరు కనుక తాము ఇదే స్టాండ్ మీద ఉంటే మిగతా వాళ్ళని కూడా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవడం, వాళ్ళని ఇబ్బందులు పూర్తి చేయడం, అదేవిధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందులు పూర్తి చేయడం చేస్తున్నారు. కాబట్టి తనకు ఇటువంటి రాజకీయాలు అవసరం లేదు కాబట్టి తాను మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. మరొక వైపు కౌన్సిలర్లుగా కొనసాగాలి, లేదంటే ప్రజల్లో ఇటువంటి వాతావరణం టీడీపీ క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా మహిళా బీసీ ఎమ్మెల్యేగా ఉన్న జనమల దిగి మహిళా మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన భర్తపై కేసులు పెట్టడం, అదేవిధంగా కౌన్సిలర్లు నిర్బంధించారని తనపైన ఏవన్గా కేసు పెట్టడం, ఇటువంటి పరిణామాల పట్ల తనకు ఇంట్రెస్ట్ లేదు. అదేవిధంగా అనవసరంగా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. All right, thanks for the update, Sai Sudhir.